ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు, జీవిత పాఠాలు. అయ్యప్ప జననం వెనుక నిజమైన రహస్యం. ఒక రాక్షసికి అసాధారణమైన వరం లభించింది. హరిహరుల కలయికతో పుట్టే బిడ్డ చేతిలో మాత్రమే నీకు మరణం అని ఇద్దరు పురుష దేవతలకు బిడ్డ పుట్టడమనేది అసంభవం కదా. అదే అదనుగా భావించి ఆ రాక్షసి గర్వంతో విర్రవీగింది. కానీ లోక కళ్యాణం కోసం అసాధ్యాలను సుసాధ్యం చేయడమే కదా దైవలీల అంటే. శైవ వైష్ణవ తేజాలు ఏకమై శివకేశుల సంయుక్త శక్తిగా రూపుదిద్దుకున్న ఆ హరిహరసుతుడి అద్భుతమైన జన్మకథను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ అవతారం కథ వెనుక ఉన్న కథ ప్రకారం దీనికి మూలం ఒక రాక్షసి ప్రతీకారం. పూర్వం జగన్మాత దుర్గాదేవి చేతిలో తన సోదరుడు మహిషాసురుడు హతమవడంతో అతని సోదరి అయిన ప్రతీకార రచ్చతో రగిలిపోయింది. దేవతలపై పగ తీర్చుకోవాలని, లోకాలను తన ఆదిలోకి తెచ్చుకోవాలని బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆమె తన చావుకి ఒక అసాధ్యమైన ముడిపెట్టింది. స్వామి, నాకు మరణం అనేది పరమశివుడు శ్రీ మహావిష్ణువు ఈ ఇద్దరి కలయిక వల్ల జన్మించే బిడ్డ చేతిలో మాత్రమే సంభవించాలి. అంతేకాదు ఆ బిడ్డ భూలోకంలో ఒక రాజు దగ్గర 12 ఏళ్ళు పెరిగి ఉండాలి. ఈ నిబంధనలు నెరవేరకపోతే నన్నెవరూ జయించలేరు అని ఒక విచిత్రమైన వరాన్ని కోరింది. ఇద్దరు పురుష దేవతల కలయిక అసాధ్యమని ఆమె నమ్మకం. ఆ వరం గర్వంతో మహిషి దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని, దేవతలను, భూలోకంలో ఉన్న ఋషులను అంతులేని హింసకు గురిచేయడం మొదలుపెట్టింది. మహిషి పట్టి బాధలు భరించలేని దేవతలంతా త్రిమూర్తులను చరణ వేడారు. మహిషి కోరిన వరం గురించి విన్న తరువాత ఈ సమస్యకు పరిష్కారం శివకేశవుల చేతిలోనే ఉందని అందరూ గ్రహించారు. అప్పుడే ఒక దైవిక సంకల్పం మొదలైంది. పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం పూర్వం క్షీరసాగర మధురములో సమీపంలో దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీ మహావిష్ణు మోహిని అనే జగన్మోహనమైన స్త్రీ రూపాన్ని ధరించిన విషయం మనకు తెలిసిందే. లోక కళ్యాణం కోసం పరమేశ్వరుని కోరిక మేరకు విష్ణు మళ్ళీ ఆ అద్భుతమైన మోహిని రూపాన్ని ధరించాడు. ఆ లోక సౌందర్యాన్ని చూసిన లయకారుడైన శివుడు సైతం ఆ రూపానికి ఆకర్షితుడయ్యాడని చెబుతారు. పురాణ కథనం ప్రకారం వారి దివ్య కలయిక ఫలితంగా ఒక మహా తేజస్సు ఉద్భవించింది. ఆ తేజస్సు నుండే శివుని అంశ, విష్ణు అంశ కలిసిన ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ శిశువే ధర్మశాస్త్రం మనమందరం భక్తితో పిలుచుకునే అయ్యప్ప స్వామి. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. వీళ్ళిద్దరి మధ్య పుత్రుడు కాబట్టి ఆయనకు హరిహరసుతుడు అనే పేరు సార్థకమైంది. శివకేశుల తేజస్తో పుట్టిన ఆ దివ్య శిశువు మెడలో ఒక మణిహారంతో దైవ సంకల్పం ప్రకారం భూలోకంలోని పంపానది తీరంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడి నుండి ఈ కథ కేరళలోని పందల రాజ్యానికి చేరుకుంటుంది. ఆ రాజ్యానికి రాజైన రాజశేఖరుడు గొప్ప శివభక్తుడు. కానీ ఆయనకు సంతానం లేదనే దుఃఖం ఉండేది. ఒకనాడు వేటకు వెళ్ళినప్పుడు పంపానది ఒడ్డున ఒక పసికొంది ఏడుపు విన్నాడు. అక్కడికి వెళ్ళి చూడగా మెడలో మణిహారంతో దైవికమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఒక శిశువు కనిపించాడు. సంతానం కోసం పరితపిస్తున్న తనకు ఆ పరమేశ్వరుడే ఈ బిడ్డను ప్రసాదించాడని భావించి ఎంతో సంతోషంగా ఆ శిశువును అంతఃపురానికి తీసుకెళ్లాడు. మెడలోని మణిని చూసి ఆ బిడ్డకు మణికంఠుడు అని పేరు పెట్టారు. ఆశ్చర్యంగా మణికంఠుడు రాజభవనంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే రాణి కూడా ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలు కలిసి పెరుగుతున్న మణికంఠుడు అన్ని విద్యలలో, యుద్ధ కళలలో అసాధారణమైన ప్రతిభ కనపరుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని జ్ఞానం, ప్రవర్తన చూసి ఇతను సామాన్యుడి కాదని, ఒక అవతార పురుషుడని మహారాజు గురువులు గ్రహించారు. మణికంఠుడికి యుక్త వయసు రాగానే అతనికి యువరాజ పట్టాభిషేకం చేయాలని రాజు నిశ్చయించుకున్నాడు. కానీ స్థానిక కథనం ప్రకారం తన సొంత కొడుకే రాజు కావాలనే ఆశతో కొందరు మంత్రుల దుర్బుద్ధితో రాణి ఒక కుట్ర పన్నింది. తనకు తీవ్రమైన తలనొప్పి వచ్చినట్లు నాటకమాడింది. ఏ వైద్యానికి తగ్గిన ఆ వ్యాధికి ఆడపులిపాలు మాత్రమే
మందుని రాజవైద్యుడితో ఆమోదం చెప్పించింది. అది అసాధ్యమైన పని అని, అడవికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి రారని వారి ఆలోచన. తల్లి ఆరోగ్యం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడిన మణికంఠుడు, అమ్మా నేను వెళ్ళి పులిపాలను తీసుకువస్తాను అని బయలుదేరాడు. తన అవతార లక్ష్యం నెరవేర్చే సమయం దగ్గర పడిందని ఆయన గ్రహించాడు. తండ్రి ఆశీర్వాదం తీసుకుని పులిపాల కోసం ఒంటరిగా దట్టమైన అడవిలోకి ప్రయాణం మొదలుపెట్టాడు. మణికంఠుడు అడవిలో ప్రవేశించగానే మహిషికి అతని రాక గురించి తెలిసింది. దీంతో కోపాద్రి ఆక్తురాలైన ఒక భయంకరమైన గేదె రూపంలో మణికంఠుడిపై దాడికి దిగింది. వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. చివరికి మణికంఠుడు తన దైవిక శక్తితో మహిషిని ఓడించి సంహరించాడు. ఒక నమ్మకం ప్రకారం మహిషి మరణించగానే ఆమె శరీరం నుండి ఒక అందమైన స్త్రీ రూపం బయటికి వచ్చింది. ఆమె ఒక శాపం కారణంగా రాక్షసిగా మారిందని, ఇప్పుడు అయ్యప్ప చేతిలో మరణం ద్వారా శాప విమోచన పొందిందని చెబుతారు. ఇక తన అవతార లక్ష్యం నెరవేరిన తల్లికి ఇచ్చిన మాటను మణికంఠుడు మర్చిపోలేదు. దేవేంద్రుడిని ఆజ్ఞాపించగా ఇంద్రుడు ఒక పెద్ద పులిగా, ఇతర దేవతలు పులులుగా, చిరుత పులులుగా మారి అయ్యప్పను అనుసరించారు. పులుల గుంపులో ఇంద్రుడే వాహనంగా మారిన పులిపై స్వారీ చేస్తూ మణికంఠుడు పందల రాజ్యానికి తిరిగి వస్తున్న దృశ్యం చూసి రాణి, మంత్రి, ప్రజలందరూ భయంతో వణికిపోయారు. పశ్చాత్తాపంతో మణికంఠుడి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. అప్పుడు మణికంఠుడు, తండ్రి, నా అవతారం కార్యం పూర్తయింది. నేను కేవలం పందల రాజకుమారుని కాదు, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇకపై నేను రాజ్యభవనంలో ఉండను అని చెప్పి అతను ఒక ఆలయాన్ని నిర్మించమని కోరాడు. ఆలయం ఎక్కడ కట్టాలో సూచించడానికి ఆయన ఒక బాణాన్ని వదిలారని, అది పడిన ప్రదేశమే నేటి శబరిమల అని భక్తులు నమ్ముతారు. రామాయణం కాలం నాటి భక్తురాలు శబరి ఇక్కడే శ్రీరాముని కోసం తపస్సు చేసిందని కూడా ఒక నమ్మకం. రాజశేఖరుడు ఆ ప్రదేశంలో 18 మెట్లతో ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆ 18 మెట్లను మానవుడు జయించవలసిన అనేక తాత్విక అంశాలకున్న ప్రతీకగా భావించారు. తన కార్యం పూర్తయిన తర్వాత అయ్యప్ప స్వామి ఆ ఆలయంలోని విగ్రహంలో అంతర్లీనమై జ్యోతి స్వరూపంగా వెలిచారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అప్పటి నుంచి తనను దర్శించుకోవడానికి వచ్చే భక్తులను ఆశీర్వదిస్తూ ఆయన అక్కడే కొలువై ఉన్నాడు. అందుకే అయ్యప్ప స్వామి కథ కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు, అది ధర్మం, బ్రహ్మచర్యం, త్యాగం, నియమనిష్టలతో కూడిన ఒక జీవన విధానానికి మార్గదర్శి. 41 రోజుల కఠిన దీక్షతో పేద, ధనిక, కుల, మత విభేదభావం లేకుండా అందరూ సమానమే అనే భావనతో భక్తులు శబరిమలకు యాత్ర చేస్తారు. అక్కడ అయ్యప్పను దర్శించుకుని తత్వమాసి అనే మహావాక్యం యొక్క సారాంశాన్ని అనుభూతి చెప్తారు. అదే నీవే ఆ దైవం అనే గొప్ప సత్యం ఇప్పుడు మనలోనే ఉన్నాడని భావించేదే అయ్యప్ప తత్వం. ఈ హరిహరాసుతుడి అద్భుతమైన కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులతో పంచుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో స్వామియే శరణమయ్యప్ప అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్వామియే శరణమయ్యప్ప.